అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త విద్యార్థులకు సెలవుల పైన తెలంగాణ ప్రభుత్వం సంచలన ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది మన వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇక ఆ సంగతి తెలిసిందే కదా. అయితే ముఖ్యంగా ఏ జిల్లాల్లో ఈరోజు వర్షాలు అయితే పడబోతున్నాయి. అదేవిధంగా సో నిన్న ముఖ్యంగా భారీ వర్షాల నేపథ్యంలో జగిత్యాల, అదేవిధంగా సో ఇక ఆసిఫాబాదు, నిర్మల్ జిల్లా, అదేవిధంగా నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాలకైతే స్కూల్లోకి అధికారులు అయితే సెలవులు అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక అయితే చాలామంది విద్యార్థులు తెలియక ఇబ్బంది పడ్డారు. అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ స్కూల్ అనేసరికి స్కూల్ లేవని చెప్పేసరికి వెనక్కి అయితే వచ్చారని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే గత 4 రోజులుగా ఇదే పరిస్థితి అయితే ఉంది. ఏమాత్రం గ్యాప్ లేకుండా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయన్నమాట. సో అప్రమత్తంగా అయితే ఉండాలి ప్రజలంతా, తల్లిదండ్రులు, విద్యార్థులకు సంబంధించి. ఆకాశానికి రంధ్రం పడినట్లుగా వర్షాలు కురుస్తాయన్నమాట. ఇదే ఈ తరుణంలో సైబరాబాద్ పరిధిలో అన్ని విద్యా సంస్థలకు ట్రాఫిక్ పోలీసులు అయితే కీలక సూచనలు అయితే చేయడం జరిగిందనమాట. ఏం చెప్తున్నారు ఏంటంటే సో ఇవాళ ఆన్లైన్లో లేదా వర్చువల్ క్లాసులు నిర్వహించేటువంటి ఆదేశాలు అయితే జారీ చేశారు. సో అంటే స్కూల్ ఉంటాయి కానీ ఆన్లైన్లో గతంలో కరోనా వచ్చినప్పుడు ఎలా అయితే ఆన్లైన్లో చేశారో అలా. సో ఇక ట్రాఫిక్ తగ్గించడం, ఎమర్జెన్సీ సెలవులు అంటే సేవలు సజావుగా సాగేందుకు కానీ సూచనలు చేశారన్నమాట పోలీసులు. వర్షాలు పడే ఇతర చోట్ల కూడా ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే విద్యార్థులకు సెలవులు కూడా ఇవ్వాలని అంటున్నారు అనమాట. సో మొత్తానికి ఈరోజు వర్షాలు ఎక్కడైతే ఎక్కువ అతి భారీ వర్షాలు ఉన్నాయో ఆ జిల్లా కలెక్టర్లు ఆ ఏరియాలో అయితే సెలవులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక నిన్నటి రోజు ఏదైతే ఉందో ముఖ్యంగా అవి శనివారం ఉంది కదా, హాలిడేస్ ఏదైతే రెండో శనివారం ఉందో అక్కడ ఆ రోజు క్లాసులు అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట, విద్యార్థులకు నష్టపోకుండా అని చెప్పేసి. సో మొత్తానికి ఈరోజు కొన్ని జిల్లాల్లో అయితే ఆల్రెడీ సెలవులు ఉంటాయి, కొన్ని జిల్లాల్లో అయితే వర్చువల్గా అయితే క్లాసులు అయితే స్టార్ట్ అవుతాయని చెప్తున్నారనమాట.